ధమాక్ లేనోళ్ళు వాళ్ళందరూ ప్రశ్నిస్తారు. అవగాహన లేనోళ్ళు రాజకీయంగానే విమర్శించాలనే లక్ష్యం. ఇప్పుడు బీజేపీ అంటే ప్రతి ఒక్కడికి ఏంటంటే కాంగ్రెస్ వాడు బీజేపీని తిడతాడు, బీఆర్ఎస్ వాడు కాంగ్రెస్. వాళ్ళిద్దరు దోస్తులు, దొందే తోడు దొంగలు. ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలు, దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలు, అన్ని రకాలుగా తెలంగాణను భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు ఈ రెండు పార్టీలు. అప్పుడు కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు ఇల్లు దోచుకున్నారు. ఆ దోచుకున్నటువంటి కుటుంబం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు పంచుకోవడం కోసం. ఇప్పుడు మంత్రులు దోచుకున్న దాన్ని పంచుకోవడం కోసం ఇల్లు కొట్లాడుకుంటున్నారు. మమ్మల్ని విమర్శించే నైతిక ఎక్కడిది? మేము ఎప్పుడు అధికారంలో ఉన్నాం తెలంగాణలో. ఒకసారి అధికారంలో చూస్తాం తెలంగాణ బీజేపీ అంటే ఏందో చూపిస్తాం. నీతివంతమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో, సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏదట్టుందో. మోడీ గారు ఈరోజు ఇప్పటిదాకా చెప్పాను, నేను అనేక విషయాలు కొన్ని మాత్రమే చెప్పాను. ఏ రకంగా దేశంలో చేస్తున్నామో తెలంగాణలో కూడా చేసి చూపిస్తాం. ఈరోజు తెలంగాణకు ఏకైక రక్షణ భారతీయ జనతా పార్టీ కాబోతుంది. ఈ రెండు పార్టీలతోటి లాభం లేదని అర్థమైపోయింది ప్రజలకు. ఎవరు చేస్తారు? ఇక్కడ తెలంగాణ ఒక నిమిషం, తెలంగాణలో మోడీ గారు వచ్చి ఇంటింటికి తిరిగారు కదా. తెలంగాణలో ఎవరు చేస్తారు ఎస్ఐఆర్? ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చేస్తుంది. గ్రామాల్లో ఉన్నటువంటి టీచర్స్ కానీ, గ్రామాలలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్ కానీ, గ్రామాలలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ కలెక్టర్ నేతృత్వంలో చేస్తుంటారు. ఏం చేస్తారు అక్కడ? ఆడలేదు అన్నారు కదా, నేను చెప్పిన నీకు అర్థం కావాలి ముందు. ఎస్ఐఆర్ అంటే ఎవరు చేస్తారు? అది కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు వచ్చి చేయరు. స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది, స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసర్స్ నేతృత్వంలోనే చేస్తారు. ఏమని చేస్తారు? దొంగ ఓట్లు తీసేస్తాం. నెంబర్ 1. ఒక నిమిషం ఆగా, అడిగినా కూడా చెప్పాలి. ఇంకా నీకు ఇస్తాం అలా అడుగుదు. కమ్యూనిస్టులు ఎక్కడున్నారా ఇంకా ఈ దేశంలో? ఇప్పుడు నాకు ఇక్కడ తెలంగాణ కమ్యూనిస్ట్ అంటారు. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వాన్ని గద్దె దించుతాము. వాళ్ళకు ఉన్నదేంది దించేదేంది చెప్పు? ఏం దించుతారు? ఉన్నది ఒక సీటు ఉంది వాళ్ళకుంటే పార్లమెంట్లో. ఎట్లా దించుతారు గద్దె? కాబట్టి ముందు వాళ్ళ పార్టీ వాళ్ళు కాపాడుకుంటే మంచిది. ఇప్పుడు నేను ఎస్ఐఆర్ విషయంలో మరొకసారి చెప్తా ఉన్నాను. ఎస్ఐఆర్ ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, స్టేట్ గవర్నమెంట్ సిబ్బంది చేస్తుంది. ఏం చేస్తుంది? ఏమి ఇచ్చారు గైడ్ లైన్స్? దాచుకునేటువంటిది కాదు కదా, సీక్రెట్ ఇచ్చేది కాదు కదా. దొంగ ఓట్లు తీసేయాలి, ఎవరైనా దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి, కొత్త ఓట్లు ఎన్రోల్మెంట్ చేయాలి, డబల్ ఉంటే తీసేయాలి. ఇది అందరూ కోరుకుంటున్నటువంటిది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా ఎస్ఐఆర్ చేసింది, ఈసారి కూడా ఎస్ఐఆర్ చేస్తున్నాం. దాంట్లో తప్పే ఉంది? ఇప్పుడు ఒక ఊళ్ళో, ఒక బార్డర్ విలేజ్లో పాపులేషన్ అంటే జనాభా ఒక 10% గ్రోత్ ఉందనుకో, ఓటర్స్ ఇంక్రీజ్లో అది 30% ఉంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు మిగతా 20%? ఒకటి అర్థం చేసుకోండి. ఒక బార్డర్ విలేజ్లో జనాభా పాపులేషన్ గ్రోత్ ఆ ఏరియాలో చూసుకుంటే 10% ఉదాహరణ అనుకుందాము. అదే ఓటర్ లిస్ట్లో చూస్తే 20% వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి కదా. ఆ మిగతా జనాభా ప్రాతిపదికన 10% కంటే మిగతా 20% ఏరియా ఎట్ల నుంచి పెరిగేది ఓటర్స్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఉదాహరణ కిషన్ రెడ్డి ఉన్నాడు. నేను ఈరోజు హైదరాబాద్ నుంచి నేను ఇంకొక పోలింగ్ బూత్కి షిఫ్ట్ అయినాను. అంబర్పేట నుంచి నేను సనత్నగర్ షిఫ్ట్ అయినా అనుకోండి. సనత్నగర్ షిఫ్ట్ అయినప్పుడు నువ్వు ఎక్కడి ఉన్నావు ఓటరు? అంబర్పేటలో నీ ఓటు ఉందా లేదా? అంబర్పేటలో నువ్వు ఓటు వేసినావా లేదా? నీ ఓటర్ లిస్టులో నీ పేరు ఉందా లేదా చెక్ చేస్తారు. వచ్చి సనత్నగర్లో నా ఓటు పెట్టమంటే ఎక్కడి నుంచి వచ్చినా అడుగుతారు. తప్పే ఉంది అది. అదొకటే తేడా. దాన్ని పక్కా చేయడం కోసం ప్లాన్ చేస్తున్నాం తప్ప ఈ దేశం యొక్క హితం. ఈరోజు బీజేపీ అధికారంలో ఉంది, రేపు ఇంకెవరైనా పార్టీ అధికారం, కానీ దేశంలాగా ఉండాలి. దేశంలో దొంగతనంగా బయట నుంచి వచ్చి ప్రజలు ఇక్కడ రాజకీయాల మీద, మరి ప్రభుత్వాల మీద వాళ్ళ ప్రభావం ఉండకూడదు. అందరు చేయాల్సిన పని. ఇది ఒక భారతీయ జనతా పార్టీ పని కాదు, ఒక నరేంద్ర మోడీ గారి పని కాదు, ఒక కేంద్ర ఎలక్షన్ కమిషన్ పని కాదు. అన్ని పార్టీలు కూడా ఏకంగా ఐకమత్యంతో ఎస్ఐఆర్ లాంటి కార్యక్రమాలకు సమర్థించాలి. ఈరోజు జయప్రకాష్ నారాయణ సమర్థిస్తుండ్రు, మన లోక్సత్తా అనేక రకాల మేధావులు సమర్థిస్తున్నారు, జడ్జీలు సమర్థిస్తున్నారు, సుప్రీంకోర్టు సమర్థిస్తున్నది. ఇంకా కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టులకు అర్థం కాకపోతే ఏం చేస్తాం? అందుకే నువ్వు అన్నది అది ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పోతున్నది. దానికి ఏం చేస్తాం? ఈ రకమైన నిర్ణయాలు తీస్తుంది కాబట్టి. ఎస్ఐఆర్ అనేటువంటిది దేశం కోసం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమం. అందరూ కూడా సమర్థించాలి. ఒక భారతీయ జనతా పార్టీ, మోడీ గారి పనే కాదు, అన్ని పార్టీల పని ఇది.